చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. తను ఒకటే అంటది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేసే. నువ్వు లేడీ గెటప్ వేస్తున్నావు అని కష్టపడి మనం తింటాం, మన కుటుంబాన్ని పెంచుకుంటాం. అదర్ పర్సన్తో మనకి ఇది లేదు. మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ కూడా నాకు అదే మనసులో ఉంటుంది కానీ చెప్పరు ఫస్ట్. పొగిడినా పొగడకపోయినా అలాంటి వాళ్ళు నా మైండ్లో ఒకసారి పడ్డారంటే నేను దూరంగా ఉంటాను. లక్షలో వేలలో లేకపోయినా ఉన్న వారిని సరే మనం ఎప్పుడు వాళ్ళ గుండెల్లో మనం హాయి ఉండాలి అంటే మనం ఏదో కనిపిస్తూ ఉండాలి. కొన్ని రాజకీయాల వల్ల నన్ను తొక్కడం వల్ల అలా ఇదైపోయాను. సిటీలో ఎక్కడ బ్రతకాలన్నా సరే ఆర్టిస్ట్ అనే అతనికి తన ఇండస్ట్రీకి ఎలా రావాలనేది సలహా ఇచ్చింది నేనే. ఓకే. కానీ తనే నన్ను నో ఫుడ్, నో కన్వీనియన్స్, అసలు ఏం లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆలివ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. అటు సీరియల్స్ చేస్తున్నారు, సినిమా అవకాశాలు వస్తున్నాయి, అవి చేస్తున్నారు, జబర్దస్త్లో కూడా చేస్తున్నారు. చాలా మంచి పర్ఫార్మర్. మరి తను ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు దిలీప్ గారిని. చూసేయండి. నమస్తే అండి. ఏంటి పేరు దిలీప్ గారు అని అబ్బాయి పేరు చెప్పాను, ఇక్కడ చూస్తే ఏమో అమ్మాయి కనిపిస్తుందని షాక్ అవుతున్నారా? ఆ స్టోరీ తెలియాలంటే ఈ ఇంటర్వ్యూ మొత్తం చూడాల్సిందే. చూడండి. ఫస్ట్ దిలీప్ గారిని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. దిలీప్ గారు హాయ్ అండి. నమస్తే అండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానండి. ఓకే. సో మాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీరు ఎప్పుడు మీ కెరీర్ని స్టార్ట్ చేశారు? ఈ కెరీర్ చూస్ చేసుకోవాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? నేను హైదరాబాద్ వచ్చింది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ పర్పస్కి వచ్చాను. కాకపోతే నాలో ఉన్నది ఏంటంటే డ్యాన్స్. నేను అప్పుడు డ్యాన్స్కి నేర్చుకుంటూ నాలో డ్యాన్స్ ఉంది, బట్ దాని రిథమ్, దాని స్టెప్స్ ఎలా వేయాలి ఏంటి అనేది మనకి కొంచెం పర్ఫెక్ట్ రావాలి అనేది నేను నేర్చుకున్నాను. ఆ టైంలో నాకు డ్యాన్స్తో పాటు యాక్టింగ్ అని వచ్చేసింది అనమాట. సో నేను అలా ప్రయత్నిస్తూ షార్ట్ ఫిల్మ్స్ అని ఇలా వగేరా వగేరాలా చేస్తూ కామెడీ షోకి నేను వెళ్ళాను జమినిలో అన్నపూర్ణ స్టూడియోలో. సో ఆ టైంలో నాకు 2 కనిపించాయి. ఒకటి పక్క జబర్దస్త్, ఇంకో పక్క జమిని వాళ్ళది జూ లకటక. నేను తిరగగా ప్రయత్నించేటప్పుడు దొరకనిది నాకు ఒకటేసారి వెళ్ళేసరికి జమినిలో అవకాశం వచ్చిందనమాట. అడిగే రోజు నాకు క్యారెక్టర్ పడింది. సూపర్. సో నేను అది జబర్దస్త్లో 1-2 ఎపిసోడ్ చేశాను. మోర్ దెన్ నేను జమిని 50 ఎపిసోడ్స్ చేశానమాట. సో అక్కడ నుంచి జబర్దస్త్ ఏంటంటే నానక్రమ కూడా వెళ్ళిపోయింది. నేను అక్కడే స్టాప్ అయిపోయాను. జమినికి అలాగా అటాచ్ అయిపోయాను అనమాట. అండ్ ఫస్ట్ మరి జబర్దస్త్కి ఎలా వచ్చింది మీకు అవకాశము? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే జబర్దస్త్ పింకీ సాయి, తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో దాంట్లో చేస్తున్నప్పుడు సాయి, పెద్ద సాయి, చిన్న సాయి, వీళ్ళు అండ్ తన్మయ్ అండ్ హరినాథ్ నాకు బెస్ట్ ఫ్రెండ్సే. సో వాళ్ళ నుంచి అవకాశం వచ్చింది. ఓకే. అండ్ మరి జబర్దస్త్లో ఒక్కసారి వచ్చారంటే ఇంకా వెళ్ళరు, చాలా బాగా వాళ్ళ కెరీర్ సెట్ అయిపోతుంది, బోల్డ్ అన్న అవకాశాలు బయట కూడా వస్తూ ఉంటాయి కదా. జబర్దస్త్లో అవకాశం రావాలి అని కూడా ఎదురు చూస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళు అసలు వదులుకోరు. మరి మీరు ఎందుకు మధ్యలో స్టాప్ అయ్యారు జబర్దస్త్ కొన్ని రోజులు చేసిన తర్వాత? నేను చెప్పాను ఇప్పుడు మీకు, నేను తిరగగా నాకు వచ్చేదానికంటే అడంగానే వచ్చేదానికి నేను అటాచ్ అయిపోయాను జమినికి. సో దాంట్లో నేను ఉండిపోయేసరికి దీనికి నేను కొంచెం నెగ్లెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడే బిజీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లైఫ్ అనేది మనం టస్ అయిపోయిన తర్వాత, బాగా ఇదైపోయిన తర్వాత మనకి ఎక్కడైతే మనకి నీడ అనేది దొరుకుతుందో అక్కడ మనం అలసట అండ్ విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో దగ్గర ఉందని కదా నువ్వు ఎండలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళలేం, ఇక్కడ దొరికింది కాబట్టి ఇక్కడే ఉండిపోతాం. సో నా ఫ్యూచర్ కూడా, నా ప్లానింగ్ కూడా అక్కడే స్టాప్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ నేను జబర్దస్త్కి కానీ వెళ్ళుంటే 1 month, 2 months, 3 months తిరిగినా కూడా నా లైఫ్ సెటిల్ అయ్యేదేమో. సో జమినిలో ఉండిపోవడం వల్ల నాకు మరి ఇప్పుడు జబర్దస్త్లో అవకాశాలు వస్తే చేస్తారా? చేస్తానండి, డెఫినెట్గా. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఆడిషన్స్ చాలా ఇచ్చాను. చాలా అంటే నేను నానక్రామ కూడా అన్ని చోట్ల ఎక్కడ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ప్రైజెస్ వాళ్ళు పెట్టారు అంటే నేను అస్సలు ఆగేది లేదు.
బట్ 3 ఆడిషన్స్ పెట్టారు, సెలెక్ట్ అయ్యాను. అడిగేసరికి హోల్లో ఉంచామని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు కాల్ కోసమే వెయిటింగ్. ఓకే, సో షూర్గా మీకు ఆ కాల్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ మరి ఫస్ట్ గెటప్, లేడీ గెటప్ మీకు వేసినప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ఓకే చేసేస్తా లేడీ గెటప్ అడిగారు కదా వేసేసుకుంటా అనుకున్నారా? లేకపోతే అమ్మో లేడీ గెటప్ అంటే బయట పీపుల్ చూస్తే ఏమనుకుంటారో, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారో అని భయం వేసిందా? వేయలేదు. యాజ్ అ ఆర్టిస్ట్గా మనం ఏం చేయాలంటే ఇండస్ట్రీలో నిలవాలి, మనం నిలబడాలి అంటే నేను మేల్, నాకు కమెడియన్కి ఇవే రావాలి, లేకపోతే నాలో ఏదో సంథింగ్ ఉందని ఈ క్యారెక్టర్ రావాలి అనేది ఎప్పుడు కూడా మనం నిర్ణయించుకోకూడదు. చెయ్యాలి. భగవంతుడు మనకి ఒకటి రాసి పెట్టేసి ఉంటాడు, నువ్వు ఇది చెయ్యాలి అని. నేను ప్యాంటు షర్ట్ వేసుకొని మొత్తం తిరిగాను, ఎక్కడ అవకాశం రాలేదు. నేను 4-5 షార్ట్ ఫిలిమ్స్ కానీ వగేరే చాలా చేసినప్పుడు ఓన్గా నేనే డబ్బులు పెట్టి చేసుకునే రోజులు ఉన్నాయి. సో లేడీ గెటప్ వెయ్యాలా వేయకూడదా అని ఆలోచించలేదు, వచ్చింది వేసాను అంతే. అంతే. ఎందుకు అంటే నేను ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. కరెక్ట్. అండ్ చాలా మంది బాయ్స్ కూడా, ఆర్టిస్టులు అందరూ కూడా మాట అంటారు, లైఫ్లో ఒకసారైనా లేడీ గెటప్ వేస్తే కానీ యాక్టింగ్కి పరిపూర్ణత ఉండదు, అంటే అన్నీ చేయగలగడం అనేటువంటి పేరు అనేది రాదు అంటారు. కరెక్టే కదా? డెఫినెట్లీ అండి, అది కరెక్ట్. ఎందుకు అంటే విత్ అమ్మాయిలకి లేడీ గెటప్కి తేడా ఏంటంటే ఒక్క హెయిరే క్యారీ చేయరు. మొత్తం A to Z మేము అమ్మాయిలు ఎలా ఇచ్చేస్తారు మేము అంతా మెయింటెనెన్స్ చేయాలి. కరెక్ట్. బాడీ నుంచి హెయిర్ నుంచి మొత్తం ఏంది అనేది ఈ అమ్మాయి అని అనిపించుకోవాలి తప్ప అదర్ ఇంకో పాయింట్ రాకూడదు మాకు. ఓకే, ఎక్స్ప్రెషన్సే కానివ్వండి, ఏదైనా సరే కట్టు బొట్టు ఏదైనా సరే మొత్తం అమ్మాయి అని అనిపించుకోవాలి. వేసేదానికి మనం చాలా కష్టం ఉంటుందా నేర్చుకోవడానికి? అబ్బాయిగా అంటే యాజ్ ఎలా ఉన్నారో అలా ప్రెజెంట్ చేస్తారు, అబ్బాయి అన్నప్పుడు ఇవన్నీ చేంజెస్ చేయాలి, జ్యువెలరీ నుంచి శారీ నుంచి అన్ని సెట్ చేసుకుంటూ రావాలి. సో కష్టం అనిపిస్తుందా? ఎందుకంటే ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైన భరించాలి. అంతే అంటారా? చేయాలి. మరి ఇవన్నీ కావాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి కదండి. లేడీ గెటప్ అంటే కూడా మామూలు విషయం కాదు, చీరలు సెట్ చేసుకోవాలి, జ్యువెలరీ సెట్ చేసుకోవాలి, ఇవన్నిటి నుంచి మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఉంటుంది. మిమ్మల్ని ఒక ఫీమేల్ క్యారెక్టర్లో చూసినప్పుడు మీ వైఫ్ ఏమంటారు? తను ఏ రోజు కూడా మాకు మ్యారేజ్ అయ్యి సంవత్సరం నుండి నాకు లక్ కలిసి వచ్చింది అనమాట. ఆర్టిస్ట్గా తను మ్యారేజ్ అయిన ఇయర్సే నాకు అవకాశాలు వచ్చాయి. సో తను ఒకటే అంటది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేసే, అది చేసుకోపో. ఏనుగు వెళ్ళిపోవాలే కానీ వెనక్కి తిరిగి చూసింది, కుక్క మురిగిందని వెనక్కి తిరిగి చూస్తే తన ఇది పడిపోతుంది అనమాట. కరెక్ట్. తన వాల్యూ తందే, దీని వాల్యూ దీనిదే. కాబట్టి నువ్వు చేసుకొని పో. ఎవరో లేడీ గెటప్ వేస్తున్నావు అని మన రిలేషనే, బయట వాళ్ళకంటే మన రిలేషన్ బాగా దగ్గర వాళ్ళే అంటారు. సో వాళ్ళ గురించి నువ్వు పెట్టుకోకు. ఎందుకంటే కష్టపడి మనం తింటాం, మన కుటుంబాన్ని పెంచుకుంటాం, అదర్ పర్సన్తో మనకి ఇది లేదు. అండ్ సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి పీపులే పొగుడుతారు. నా క్యారెక్టర్ ఎలాంటిదంటే పొగిడినా పొగడకపోయినా అలాంటి వాళ్ళు నా మైండ్లో ఒకసారి పడ్డారంటే నేను దూరంగా ఉంటాను, న్యూట్రల్గా ఉంటాను. నేను ఏంటంటే నేను ఒకటి సర్కిల్ పెట్టుకున్నాను, నా ఫ్యామిలీ మోర్ దెన్. ఎక్కువ మనం పెట్టుకున్నాం అనుకోండి టెన్షన్. నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉండరు, ఎంతవరకు హాయ్ బాయ్ అంతే, డీప్గా వెళ్ళను నేను. కరెక్ట్. నాకే రాసు అంతే. ఎక్కువగా ఫోకస్ చేస్తే మనమే టెన్షన్లో పడతాము. మనకి ఇప్పుడు కూడా జనాలకి ఎలా ఉంటుందంటే మేడం, ఆర్టిస్ట్గా నేనేదో చేశాను, జనాలు కనబడట్లేదు. నేను కనబడాలి అంటే నేను ఇలాగా చేసుకోవాలి, గెటప్స్ చేస్తూ ఉండాలి. రీల్స్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో కానీ ఎందులైనా సరే నేను కనబడాలి, నన్ను మర్చిపోకూడదు. కొంతమంది కనిపిస్తూ ఉంటేనే జనాలకి ఫాలోవర్స్ 10 మందే ఉన్నారనుకోండి, నన్ను బాగా మెచ్చుకోవాలి. ఆ 10 మందికే నేను మర్చిపోకూడదు. లక్షలో వేలలో లేకపోయినా ఉన్న వారినైనా సరే మనం ఎప్పుడు వాళ్ళ గుండెల్లో మనం హాయి ఉండాలి అంటే మనం ఏదో కనిపిస్తూ ఉండాలి ఎప్పుడు. కరెక్ట్. సో నేను కొంతమంది ఎంతో సంపాదిస్తున్నారు, ఎంతో లక్షల్లో వస్తున్నాయి, ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటారు. నిజంగా జబర్దస్త్ వెళ్ళిన వాళ్ళందరినీ అలానే అనుకుంటూ ఉంటారు చాలా మటుకు. కానీ కొంతమందికి మాత్రమే ఉంటుంది అది. సీనియారిటీ బట్టి, లేకపోతే అదర్ ఇంకేమైనా మనం చెప్పలేము. ఈవెంట్స్ కానీ అలాంటివి ఉంటాయి. మీరు చేస్తూ ఉంటారా ఈవెంట్స్? నేను చేసేవాడినండి. నాకు 2 years నుంచి కొంచెం డల్ అయింది. నేను చెప్పలేను ఎందుకు అంటే అందరి దగ్గర నేను మంచిగా ఉన్నానని ఫీల్ నాకు ఉంది. ఎందుకంటే నా మనస్తత్వం ఏంది అంటే ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడిగే క్యారెక్టర్ అసలు నాది కాదు.
ఓకే. నాకు వాళ్ళు 1000 రూపాయలని నాకు ఈవెంట్ ఉందని చెప్పి నేను వెళ్ళేవాడిని. అందులో నాకు ఏమి 700 ఖర్చు అయిపోయినా 300 మిగిలిన ఆర్టిస్ట్, నేను డాన్సర్ని, ఆ ఫీల్ ఉండేది అనమాట నాకు. సో వాళ్ళు నన్ను కొంచెం అవాయిడ్ చేసేసరికి నేను ఏం తప్పు చేశాను, వాళ్ళకి 500 ఇచ్చినా వెళ్ళాను, 200 ఇచ్చినా వెళ్ళాను, ఫ్రీగానా వెళ్ళాను. నన్ను ఒక్కటేసారి నేను మెసేజ్లు పెట్టినా రిప్లై అవ్వకపోయేసరికి నాకెందుకో ఎక్కడో ఒక చిన్న ఫీల్ అనమాట, బాధ అనేది బాగా నన్ను వేధిస్తుంది అనమాట. ఓకే, మేబీ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ మళ్ళీ రావచ్చు కాల్. సో హోప్ ఫర్ ద బెస్ట్, అంతా పాజిటివ్గా అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. అంతే కదా. ఓకే, సో మరి మీకు ఫస్ట్ నుంచి కూడా ఇలా ఆర్టిస్ట్ అవ్వాలనో లేదంటే ఇలా డాన్స్ వైపు వెళ్ళాలనో ఉందా, లేదంటే వేరే ఐడియాస్ ఉండేవా చిన్నప్పుడు కానివ్వండి, టీనేజ్లో, కాలేజ్ టైంలో? నాలో ఉన్న టాలెంట్ మా సిస్టర్ బాగా గుర్తించిందండి. ఓకే. మా అక్క. మీరు ఎంతమంది? మేము మొత్తం 4 పీపుల్స్. ఓకే. అన్నయ్య, నేను, అక్క, చెల్లి. ఓకే, సెకండ్ మీరు. అక్క ఇక్కడే ఉంటుంది కాబట్టి అక్క సపోర్ట్. ఆ తర్వాత అమ్మ నాన్న ఊర్లో ఉంటారు కాబట్టి మేబీ నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఇందులో కనిపించావని అది సెకండరీ. ఫస్ట్ అయితే ఇక్కడ అక్క అండ్ ఇప్పుడు మా మిస్సెస్ సపోర్ట్, వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు బాగా. నాలో ఉన్న కళ అయితే మా అక్క బాగా గుర్తించు, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చెయ్యాలి అంటూ నన్ను ఎక్కువ ప్రెషర్ పెడతారనమాట. చెయ్యాలి కొంచెం తోస్తేనే కదా మనం సక్సెస్ఫుల్గా వెళ్ళగలం. నాకు మొహమాటం కొంచెం ఎక్కువ. ఎవరు నిన్ను అడగాలి, నువ్వు కాలిన మొక్కాలి అంటే నాకు అక్కడ ఆత్మీయత కొంచెం అడ్డు వచ్చేస్తుంది అనమాట. ఏంటి దీని గురించి మనం కాలు పడతాం, మనలో ఉన్న టాలెంట్ చూడాలి కానీ కాలు పట్టుకున్నంత మాత్రం ఇస్తారా అక్క అంటే తప్పదు అంటారు మా సిస్టర్. తప్పదు, ఓకే, కావాలి అనుకున్నప్పుడు తప్పదు, చెయ్యాలి, చెప్పలేము అన్నది ఒక ఆన్సర్ వస్తుంది అనమాట అక్కడి నుంచి. ఓకే, అది రైట్. సో మరి ఇప్పుడు ఎలా ఉంది మీ ప్రెసెంట్ కెరీర్, ఎలా ఉంది, ఏమేమి చేస్తున్నారు? నేను వర్క్ చేస్తున్నానండి. సీరియల్స్ చేస్తున్నారా? లేదా నేను జాబ్ ఏదైనా చేస్తారా? జాబ్ అయితే నాకు ఉండాలి, పక్కన జాబ్ అనేది ఒకటి ఉండాలి. ఎందుకు అంటే నేను బిజీ ఆర్టిస్ట్ కాదు. ఓకే. ఒకవేళ నేను అయ్యేవాడినేమో కొన్ని రాజకీయాల వల్ల నన్ను తొక్కడం వల్ల అలా ఇదైపోయాను. బట్ నేను హైదరాబాద్లో బ్రతకాలి, నేను కొన్ని మెయింటెనెన్స్ చేయాలి, నిన్ను కొన్ని కొనుక్కోవాలి, ఏమైనా చేయాలి. కాబట్టి మనకు జాబ్ ఉండాలి. ఆ తర్వాత ఎలాంటి జాబ్ ఉండాలంటే మనకు కాల్ వచ్చిందంటే వెళ్ళేటట్టుండే జాబే చూసుకోవాలి. ఓకే. పెద్ద పెద్ద జాబులు మన శాలరీలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామంటే వాళ్ళు మనం పంపించారు. అదొక భయం నాకు ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మార్కెట్ ఫీల్డ్ ఎంచుకున్నాను. మార్కెటింగ్. ఓకే, సూపర్. అటు అది చేస్తూ ఇటు ఇది కూడా కంటిన్యూ చేస్తాను. నా లైఫ్ ఏంటంటే ఎప్పుడు బిజీగా ఉండాలి. ఈ వయసులో కష్టపడకపోతే ఏజ్ అయిన తర్వాత కష్టపడతామని మనకి వర్క్ రాదు, ఎవరు అప్పటి వరకు సైలెంట్ గా ప్రశాంతంగా ఉన్నవాళ్ళు వెంటనే వర్క్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంది. రైట్. సో ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్నవి ఏంటి, సినిమాలు, సీరియల్ ఏమైనా చేస్తున్నారా? నేను ఎక్కువ జబర్దస్త్ మీద ఫోకస్ పెట్టుకున్నాను. సో అది రావాలని వెయిట్ చేస్తాను అనమాట. అది నాకు వస్తే చాలు, ఆటోమేటిక్గా నేను ఏవేవైతే పోగొట్టుకున్నానో అవన్నీ మళ్ళీ నేను రీఫిల్ చేసుకోగల నమ్మకం ఉంది నాకు. సో మరి లేడీ గెటప్ మెయింటెనెన్స్ అంటే చెయ్యాలి అని చెప్పారు కదా, ఎలా మెయింటైన్ చేస్తుంటారు? డైట్ ఏమన్నా లేదంటే ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏమైనా చేస్తుంటారా? నేను బిజీగా ఉన్నప్పుడు లైఫ్ అనేది బాగా డైట్, మంచి ఫుడ్ అలా చేసుకుంటూ పోయేవాడిని. ఇప్పుడు జాబ్ చేసుకున్నప్పుడు అలా మన డైట్ మెయింటైన్ చేస్తే కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతాం. కాబట్టి బాడీని ఏం చేస్తానంటే మరి వదిలేసాను. కాకపోతే మోర్ దెన్ పర్లేదు, ఇంకా నేను ఆశ అనేది నాకు ఉంది, చావలేదు కాబట్టి బ్రతికించుకుంటూ వెళ్తున్నాను. నా ఆశని మెయింటైన్ చేసుకుంటూ ప్రతిదీ చేసుకుంటాను అనమాట, చాలా హ్యాపీగా. ఓకే. ఇండస్ట్రీలో మీకు ఎవరెవరు పరిచయము అదే చెప్పారు, పింకీ ఇంకా జబర్దస్త్లో వాళ్ళందరూ కూడా. సో ఒక అవకాశం రావాలి అని అంటే ఇండస్ట్రీలో మనకి ఫ్రెండ్స్ ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి. కానీ తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఒక స్టేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలా మీ లైఫ్లో ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏమన్నా ఉందా? ఉన్నాయండి. నేను ఇంతకాల ఫ్రెండ్స్ అని చెప్పాను, వీళ్ళు ఫ్రెండ్స్ కానీ నా ఆత్మీయులు ఉన్నారు. నేను దేవుళ్ళగా పూజించేటోళ్ళు. నెల్లూరు నీరజ అనే మంచి కమెడియన్ ఆమె. ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే నేను తమ్ముడు సిస్టర్, మంచి బాండింగ్ అనమాట మాకు ఉంది. తర్వాత వాళ్ళతో నాకు మంచి అటాచ్మెంట్, వాళ్ళే 50 ఎపిసోడ్ల వరకు నాకు జబర్దస్త్ జూలకట్ జెమినీలో చేశాను అనమాట.
తర్వాత చందు యోధ వాళ్ళ నాన్నగారు యా మంచి యాక్టరు ప్లస్ నాకు అవకాశాలు కూడా ఇచ్చేటోళ్ళు అనమాట. తర్వాత నెల్లూరు వాళ్ళు 3 పీపుల్స్, నెల్లూరు శ్రీను అని వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే అవకాశం ఇస్తారు, మంచి పర్సన్స్. అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా వాడుకునేటట్టు మనకి ప్లాన్ చేసి ఏ క్యారెక్టర్ అయినా మనల్ని ఇస్తారనమాట. ఓకే. సో కొంతమంది ఏం చేస్తారంటే క్యారెక్టర్ ఇస్తామని చెప్పి మనం ట్రావెల్ ఛార్జీలు కూడా మనకి ఇవ్వరు. కన్వెన్స్ కూడా ఇవ్వరు. మనం ఫుడ్ మనమే పెట్టుకోవాలి. ఐ మీన్ వాళ్ళు ఇంటికి వెళ్ళాక మనకి ఫుడ్ ఎవరైనా పెడతారు. మధ్యలో మనకి ఏదైనా చూసుకోవాలన్నా మన రానుపోని ఛార్జీలు అయినా సరే ఏదో ఒకటి ఇస్తే కదా మనకి అంటూ ఒకటి ఇదవుతుంది. ఆ రోజు మనకి డ్యూటీ ఒక 1000 రూపీస్ లాస్ వదులుకొని వెళ్తారు. కరెక్ట్. వదులుకొని వెళ్తూ ఇది ఒక 1000 రూపీస్, అక్కడ ఉండాలకు 3 రోజులు 4 రోజులు స్టేజీలు, మొత్తం ఎంత లాస్ అవుతుంది నాకు? దాదాపుగా 5000 వరకు లాస్. సో దాంట్లో నాకు 2K ఇచ్చినా చాలు. నేననే కాదు, ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఈ రోజుల్లో ఏంటంటే బ్రతకాలి అంటే మనీ ఇంపార్టెంట్. మనీ ఉంటేనే ఇది. ఎందుకు అంటే పైసా లేకపోతే విలువ లేదు. హైదరాబాద్లో బ్రతకాలంటే మెయిన్ హైదరాబాద్ అనే కాదు, సిటీలో ఎక్కడ బ్రతకాలన్నా సరే ఆర్టిస్ట్ అనే అతనికి సకానికి సగమైన మనీ ఇవ్వాలి. ఇస్తేనే మేడం, లేకపోతే బ్రతకలేరు. చాలా కష్టం. నేను చూశాను, ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఇదొక చిన్న వేదిక కాబట్టి చెప్పుకుంటున్నాను ఈ బాధ ఎలా ఉంటుంది అనేది. ప్రతి ఒక్కరూ సరే క్యారెక్టర్ ఇస్తారు, ఇవ్వండి, ఫ్రీగా నటించండి అని మాట మాత్రం తీసేయండి. ఎందుకు అంటే తను ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చాడు అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. కరెక్ట్. వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చుంటారు. కాకపోతే నెక్స్ట్ అవకాశం ఇస్తాము, అప్పుడు డబ్బులు ఇస్తాము, లేదా తర్వాత ఇస్తాము, ఇప్పుడు చెయ్యండి అనే వాళ్ళని చూశాను. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నారు మేడం, తను వెబ్ సిరీస్ చేస్తాడు. ఓకే. చాలా వెబ్ సిరీస్, మహా న్యూస్ ఛానల్ పేరు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. నమ్మక ద్రోహం అంటే పక్క ఊరు వాళ్ళే, దూరం కూడా కాదు, ఒక దగ్గర కలిసి జాబ్ చేసుకున్నాం. తన ఇండస్ట్రీకి ఎలా రావాలనేది సలహా ఇచ్చింది నేనే. కానీ తనే నన్ను మోసం అంటే ఎలా అంటే, నేను ఒక అవకాశం ఇస్తాను వెబ్ సిరీస్లో, వారం పాటు నా దగ్గరే ఉండాలి, నో ఫుడ్, నో కన్వీనియన్స్, అసలు ఏం లేదు, ఊరికే వచ్చి చెయ్యాలి, క్యారెక్టర్ చేయాలి, ఇంకేమీ ఉండదు. నేను పెట్టుకుంటే నువ్వు చేస్తావా అని అడిగాను నేను. అలా నేను ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నా. ఏ స్టేజ్ నుంచి వచ్చావు నువ్వు, మర్చిపోవద్దు ఎప్పుడైనా సరే. నేను అదొకటి నేను ఆయనతోని గొడవపడి మానేసాను అనమాట. ఇంకొకటి, మన దగ్గర మనలాగా మాట్లాడతారు, మీ దగ్గర మీలాగా మాట్లాడతారు ఇండస్ట్రీలో. నేను ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తాను. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రతి దగ్గర ఉంటారా అన్న భయం నాలో వచ్చేసింది అనమాట. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా, మనం ఫ్రీగానే ఉంటాం. మనకు వాటర్ బాటిల్ కావాలి, మాకు ఇది కావాలి, ఆ రూమ్ కావాలి, మాకు ఇది కావాలి, అసలు నా మైండ్ సెట్ అది కాదు. పెడితే తింటాం, లేకపోతే లేదు. నాకు క్యారెక్టర్ ఇవ్వండి, దానికి తగ్గ మనీ అయితే ఇవ్వాలి. మనీ కోసమే నేను ఇంత ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు చూసుకోవాలి, నేను అన్నీ చూసుకోవాలంటే మనీ ఇంపార్టెంట్ ఉండాలి. కాకపోతే స్టేజ్ షో మాత్రం చేసినా, జబర్దస్త్ చేసిన, జెమినీలో ఏది చేసినా కూడా మనీ అయితే అక్కడికి పోదండి. తర్వాత అయినా వాళ్ళు పే చేస్తారు. అంటే ఇప్పటి వరకు మీకు అలా ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇస్తాను, డబ్బులు ఇస్తాను, చెయ్యి అని చెప్పి తర్వాత ఇవ్వకుండా చాలా మంది. మన మనీ కూడా పోయింది కదా. నేను ఎవరు క్యారెక్టర్ ఇస్తాను, నాకు ఎవరైనా సరే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేటప్పుడు అల్లు అర్జున్తోనో లేకపోతే చిరంజీవితోనో ఫోటో తీసి మనకు చూపిస్తే ఫీల్ ఎలా ఉంటుందని, వామ్మో వర్క్ చేస్తున్నారు బా, మనకి అవకాశం 10,000 ఇస్తే నేను ఆయన దగ్గర తీసుకెళ్ళి నీ క్యారెక్టర్ ఇస్తాను. నేను జాబ్ చేశాను, చెప్పాను కదా, హైదరాబాద్ వచ్చే కొత్తలో జాబ్ 15,000 ఇచ్చారా. నేను కష్టపడిందే 10,000 నా నెల శాలరీ. సో 2 మంత్కి ఇస్తాను, లేకపోతే 3 మంత్ అడ్జస్ట్ చేసి నాకు నా ఆకలి చంపుకొని ఇచ్చే రోజులు ఉన్నాయి. ఓకే. సో ఇలా కూడా ఉంటుంది, సినిమా కష్టాలు అలా ఉంటాయి. చాలా అండి, చాలా కష్టాలు పడ్డాను చాలా. కాకపోతే ఒకటే బాధ, ఇన్ని కష్టాలు పడ్డా కూడా దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశారు అన్నది ఫీల్ అనేది నాకు వేధిస్తుంటుంది అనమాట అప్పుడప్పుడు. ఓకే. అంటే కొంతమందికి ఒక రోజు లేట్ కావచ్చు, కొన్ని రోజులు లేట్ కావచ్చు, కొంతమందికి ఫాస్ట్గా రావచ్చు. మేబీ మీ విషయంలో కూడా తొందరగా ఈ న్యూ ఇయర్లో అన్న కనీసం మంచి అవకాశాలు రావాలి, మీరు అనుకున్నట్టుగా వచ్చి
హ్యాపీగా ఉండాలి Thank you అండి. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఎప్పుడైనా సరే మనం పాజిటివ్గా థింక్ చేస్తే కంపల్సరీ పాజిటివ్ అవుతుంది కాబట్టి పాజిటివ్గా థింక్ చేద్దాం, హ్యాపీగా ఉందాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఇందాక అన్నారు ఫస్ట్ డాన్స్ అంటే ఇష్టం ఉండింది అని చెప్పేసి, మరి ఆ వైపు కూడా ట్రై చేస్తున్నారా, ఓన్లీ యాక్టింగ్ వైపే ఉన్నారా? లేదు, ఈవెంట్స్కి వెళ్తేనే నేను డాన్స్. ఈవెంట్కి వెళ్ళానంటే డాన్సే కంపల్సరీగా. డాన్స్ అనేది నాది అక్కడ ఉండాలి. నెల్లూరు వాళ్ళు నెల్లూరులో ఫేమస్, నెక్స్ట్ వరంగల్లో నేను ఫేమస్, అన్ని దగ్గరలో నేను డాన్స్ సూపర్. ఇంకా కంటిన్యూ చేస్తున్నారనమాట? చేస్తున్నానండి. ఓకే, సూపర్ అండి. ఇంకేముంది, మీకు జబర్దస్త్, జెమిని ఇవన్నీ చేశారు కదా, సో మీకున్న మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇందాక చెప్పారు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశాము, మనీ ఇవ్వలేదు, ఇలా ఇవన్నీ కూడా ఒక కాయిన్కి ఒక సైడ్ అనుకుందాం. ఇది ఇంకా పాజిటివ్గా హ్యాపీగా అనిపించిన సిచ్యువేషన్స్ ఏవి? మీరు అనుకున్న ఎవరైనా సెలబ్రిటీస్ని ఈ వేదికల ద్వారా ఏమైనా కలవడం జరిగిందా ఎప్పుడైనా? నేను సెలబ్రిటీస్ అంటే అక్కడ స్టేజ్ షోలో చేసినప్పుడే ఎవరైనా శ్రీముఖిని కానీ, ఉదయ్ భార్ని కానీ, నెక్స్ట్ రేష్మి గారిని కానీ ఎవరైనా అక్కడ చూసి ఆ విధంగా హ్యాపీ ఫీల్ అవుతాం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మనకు దొరకరు. మనం అందనంత స్టేజ్లో వాళ్ళు ఉంటారు. మనం ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఏమంటారు, కెమెరామ్యాన్ కానీ, నెక్స్ట్ ప్రతి ఒక్కరూ మనకంటూ ఒక క్యారెక్టర్ పడాలి. కరెక్ట్. ఈ అబ్బాయి, ఈ లేడీ గెటప్ ఇది బాగా ఫేమస్, ఈ క్యారెక్టర్ మనం హైప్ చేస్తేనే బాగా ఇంకా ఇది అవుతుందన్న లేపుతారు చూడండి, ఆ క్యారెక్టర్ ఎక్కడికైనా వెళ్ళిపోద్దండి, పట్టుకోలేము. కానీ క్యారెక్టర్ ఇస్తూ తొక్కారనుకోండి ఆ మనిషి అక్కడే ఉండిపోతాడు. కరెక్ట్. నా లైఫ్లో అది జరిగిందనమాట, అదొక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇక కెమెరా అంటే కెమెరా ఎదురుగా వచ్చి యాక్ట్ చేయాలంటే ఒక భయం. సో ఇన్ని కెమెరా మధ్యలో కూడా యాక్టింగ్ చేయాలనేది ఒక అదృష్టం. ఒక ఊరు నుండి వచ్చి మన కెమెరాల మధ్యలో, ఒక యాంకర్ల దగ్గర, సెలబ్రిటీస్ మధ్యలో మనం యాక్టింగ్ చేస్తున్నాము అంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్, హ్యాపీగా నేను ఫీల్ అయ్యేది అనమాట. నాకు అది ఎక్స్పీరియన్స్ హ్యాపీ అనిపిస్తుంది. సెలబ్రిటీస్తో హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళం, ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్స్ ఎవరు? ఇప్పుడు అవకాశం వచ్చింది అనుకోండి, వీళ్ళ సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండు అని ఏ హీరో, హీరోయిన్ గురించి అనుకుంటారు మీరు? నాకు హీరోయిన్స్ అంటే నేను ప్రత్యేకంగా గుండెలో స్థానం అయితే ఇవ్వను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను ఒక్కలాగే చూస్తాను. అందరూ ఆర్టిస్టులు, అందరూ సెలబ్రిటీసే, అందరూ సెలబ్రిటీసేనండి. కరెక్ట్. మనం ఎందుకు అంటే మనం వాళ్ళని ఎక్కువ చేసి మనం గుండెల్లో గుడి కట్టుకుంటే మనకేం రాదు. మనం తోపు అనుకుంటేనే మనల్ని ఇంకొక ఏమంటారు, మిమ్మల్ని నేను ఏమనుకోవాలి, అమ్మో ఈ ఒక సెలబ్రిటీ. ఎప్పుడు వాళ్ళు మనకు అందరూ దొరకరు. ఎక్కడో నక్షత్రాలు మనకి దొరకని వాటికంటే దగ్గరున్న పువ్వులు బెస్ట్ కదా. సో మనం సెలబ్రిటీ అనుకున్నాం అనుకోండి, మనకు ఒక ఇది వస్తుంది అనమాట, కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం. సో నేను ఒక సెలబ్రిటీ, ఎప్పుడు కూడా నేను ఒక సెలబ్రిటీ అనే ఫీల్ అవుతాను. నేను ఒక సెలబ్రిటీ అలా ఫీల్ అయినా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. అయితే సెలబ్రిటీ హీరోయిన్స్ అంటే ప్రత్యేకంగా నాకు ఎవరేం లేరు, అందరూ చూస్తాను. డాన్సర్ అన్నారు కదా, సో డాన్స్ పరంగా కూడా నాకు ఎన్టీఆర్ గారు అదే మనసులో ఉంటుంది కానీ చెప్పరు, ఫస్ట్ దాచేస్తారు. ఎన్టీఆర్ గారు డాన్స్ అంటే నిజంగా చాలా మంది, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, అంటే ముగ్గురు ఉన్నారు. బట్ నేను ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అన్నాను అంటే నాకు కొంచెం క్లాసికల్ టచ్ ఉంది. సో క్లాసికల్ లైన్లో చూశాను, తనలో యాక్టింగ్ చూశాను, ఏ డాన్స్ అనేది ఇట్టే చేసేస్తారు కదా. సో నాకు అది ఎక్కువ ఇదే. అల్లు అర్జున్ గారు అంటే, రామ్ చరణ్ గారు అంటే ఎవరికి వాళ్ళే ఎవర్ గ్రీన్, మనం తక్కువ ఇది చేసేది ఏమి లేదు. అసలు ఒంట్లో బోన్స్ ఉంటాయో లేదో కూడా మనకు తెలియదు, అలా చేస్తారు. కాకపోతే కొంచెం క్లాసికల్ డాన్స్ ఉంది కాబట్టి నాకు ఇష్టం. కాబట్టి అంటే మీకు వచ్చా క్లాసికల్ డాన్స్? వచ్చు అనమాట. నేర్చుకున్నారా చిన్నప్పుడు నేర్చుకుంది, ఇప్పుడు ఉపయోగపడుతుంది. రీల్స్ చేయాలంటే ఇది పెట్టేసుకొని మనకి నచ్చిన సాంగ్ పెట్టేసుకొని చేసుకోవటం. ఎవరు నేర్పించారు క్లాసికల్ డాన్స్? అంటే ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు అటువైపుగా? ఇంట్లో వాళ్ళ అక్కే. హైదరాబాద్ వచ్చింది, డాన్స్ నేర్చుకున్నాను అక్కే. ఏం చేస్తుంటారు మీ అక్క? చాలా ఇన్స్పైరింగ్ గా మిమ్మల్ని బాగా మోటివేట్ చేస్తుంటారు. హౌస్ వైఫేనా? ఇంట్లోనే ఉంటారు. బావగారు సివిల్ కాంట్రాక్టర్. ఓకే. సో ఆ టైంలో కొంచెం ఒక మంచి అక్క, తమ్ముడిని చాలా చక్కగా దారిలో పెడుతూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు బ్రదర్ కంటే నాకు అక్కే ఎక్కువ. అన్నయ్య గుర్తు రాడేమో కానీ అక్క గుర్తొస్తుంది. సూపర్. మీ అన్నయ్య గారు ఏం చేస్తూ ఉంటారు?
అతను ఊర్లోనే ఉంటారు. ఓకే. అమ్మ నాన్న ఫార్మర్, ఊర్లోనే ఉంటారు. అందరూ ఊర్లోనే ఉంటారు. రైతులా? ఫ్యామిలీతో ఉంటారు అనమాట. రైతు కుటుంబమా? రైతు బిడ్డలు. అవునా? ఓకే, రైతు బిడ్డ ఫేమస్. సూపర్. మరి చేసేవాళ్ళ పొలం పనులు అవన్నీ? నాకు మా నాన్నగారికి అలవాటు ఉందా? ఆఖరి వాడిని ఎవరు అంటారు చూడండి, కొసరు ముద్దు అని, చివరి వాళ్ళు ముద్దు అండి. ఓకే. పొలంకి వస్తే మా నాన్న రానిచ్చేవాడు కాదు, నువ్వు వెళ్ళి చదువుకునేవాడు. మా అమ్మ టీ తీసుకుని మీ నాన్నకి ఇచ్చేసరా అని, నువ్వు వెళ్ళు గట్ల మీద జారిపోతావు అనేవాడు. కానీ ఒక్కొక్క సందర్భంలో అలా మనల్ని ముద్దు చేశారు కదా అని నేను ఎప్పుడు కూడా రిచ్గా ఫీల్ అవ్వాల. వెళ్ళేవాడిని సండే పూట కానీ సెలవులప్పుడు కానీ ఏమంటారు నారు పీకడం, నాట్లో వేయడం, అమ్మతో అమ్మ పని, నాన్నతో నాన్న పని చేసేవాడిని. సమన్యాయం. ఇద్దరిని సమానంగా ప్రేమించేవాడిని. నిజంగా నాకు అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. చాలా అంటే చెప్పుకోలేను వాళ్ళ ప్రేమ ఎంత ఉంటుంది అనేది. కరెక్ట్. సో రైతు దగ్గర నుంచి ఒక డాన్సర్ దగ్గర నుంచి ఇప్పుడు యాక్టర్ అవుతున్నారు. అసలు ఫస్ట్ నుంచి కూడా ఉండేదా అండి ఆలోచన డాన్స్ వైపు వెళ్ళాలి, లేదంటే చదువుకొని చక్కగా బుద్ధిగా ఉద్యోగమో లేదంటే ఇంకేదో బిజినెస్ చేసుకోవాలని అనిపించేదా? మీకు అసలు ఎలా ఉండేది ఫస్ట్? అసలు విషయం చెప్పనా, మా నాన్నగారు జీన్స్ నాకు వచ్చాయండి. అంటే మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? ఊర్లో కళాకారులు. అవునా? స్టేజ్ షో ఆర్టిస్ట్. సో అక్కడి నుంచి వచ్చిందనమాట. అంటే ఆవిడ పేరు నాకు లైట్గా గుర్తులేదు కానీ రాధాప్రశాంతి వినేమంటారు. తను చాలా సినిమాలు చేసింది ఆర్టిస్ట్. తను హీరోయిన్గా చేసి మా నాన్న హీరోగా చేశారంట అప్పట్లో నాటకాలు. సో ఆ జీన్స్ ఏమో నాకు వచ్చాయండి. లేకపోతే అటువైపు లాగిందనమాట మ్యాగ్నెట్. ఎక్కడైనా పెళ్ళిళ్ళు వినే సాంగ్స్ నేను వింటే నేను డాబా పైకి వెళ్ళి గెంతుకుంటూ వచ్చేసి చెమట్లెక్కితే ఏం చేస్తామని అడిగేవారు మా అమ్మ. ఏదమ్మా పైకి వెళ్ళి వచ్చానంటే ఏం చేస్తావు, డాన్స్ చేశాను. అయితే మీ నాన్న వచ్చినట్టునే అని మా అమ్మ అప్పుడే గుర్తించేసింది. ఓకే, అందుకని అలా అక్క కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మా నాన్న నేను షోలో కానీ ఎందులో కానీ కనిపించిన మొబైల్లో వీడియోస్ ఏం చూసినా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవునా? నా ఇది ఏమంటారు, నా డ్రీమ్ నువ్వు తీరుస్తున్నావు అంటారు అనమాట మా నాన్న. నా కళ నువ్వు తీరుస్తున్నావు. తను చేయకపోయినా మీరు చేశారు అనుకుంటారా? నాదేమో ఊరి వారికి అంకితమైంది. నీ ఎప్పుడో అమావాస్య పుణ్యానికి వచ్చినా సరే నువ్వు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తారు. అది నాకు చాలా నాన్న అంటాడు మా నాన్న. సూపర్. ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది మీకు? ఓ తల్లిదండ్రుల ముఖాల్లో మనం చిన్నగా నవ్వు చూస్తే చాలు. అంతే. అలా నవ్వించడానికే మనం ఉన్నాం, వాళ్ళు హ్యాపీగా ఉంచడానికే మనం ఉన్నాం. హ్యాపీగా ఉంటే వాళ్ళకి చాలు. నాకు ఈ విషయం నిజంగా అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది ఎంత తల్లిదండ్రులు ఎంత డబ్బులు ఇచ్చి హ్యాపీగా ఉండడానికి లగ్జరీస్ అన్నీ ప్రొవైడ్ చేసినా కూడా ఏం చేసావు నాకు, ఏం పెట్టావు నాకు అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏం చేసావు అంటే చేసిందే వాళ్ళు ఏం చేయండి మనం ఈరోజు ఆ స్టేజ్లో ఉండవు. మనం ఉన్నాము అంటే కారణం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేశారు అంతే. వాళ్ళు ఆ క్వశ్చన్ ఎవరేస్తారంటే కాళ్ళు చేతులు నిమ్మలంగా ఉండి లగ్జరీ లైఫ్కి అలవాటు అంటారు. అదే కాళ్ళు కానీ వంకరో చేయి వంకరో ఉంటే వాళ్ళు అనరు. ఎందుకో తెలుసా, డిఫెండ్ ఆన్ ఫాదర్స్ అండ్ మమ్మీ అండ్ ఇద్దరి మీద ఆధారపడతారు. కాబట్టి మనకి కాలు చేతులు ఇంత మంచిగా మనల్ని ఇచ్చారు అంటే కృతజ్ఞత భావంతో తల్లిదండ్రుల కాళ్ళ దగ్గర మనం పడి ఉండాలి. కరెక్ట్. ఇది నేను ఎప్పటికైనా ఎవరైనా సరే తల్లిదండ్రులకు ఎదిరిస్తే నేను ఒకటే మాట అంటాను, తల్లిదండ్రులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ పక్కన పెట్టు, నువ్వు ఎలాంటి వాడివి, తప్పు చేయకూడదు. ఎవరైనా సరే తల్లిదండ్రులకైతే ఎదిరించకూడదు అనేది నా కాన్సెప్ట్ అనమాట. అంటారు కొంతమంది, మా అమ్మ నాకు తిడుతుంది, మా నాన్న ఎందుకు తిడతారు, మనం చేసేదాన్ని బట్టే తిడతారు. మనం వెళ్ళే రూట్ చక్కగా ఉంటే వాళ్ళని మంచిగా ఉంచడానికే, మనల్ని కరెక్ట్ వేలో ఉంచడానికే వాళ్ళు తిడతారు. తిట్టినా కూడా ఇప్పుడు నేను లేడీ గెటప్ వేస్తున్నాను, మా నాన్న కానీ మా అమ్మ కానీ ఏ రోజు కూడా ఫీల్ అవ్వలే. ఎందుకంటే నువ్వు తీసుకునే నిర్ణయం నీకు కరెక్ట్ అనిపించినప్పుడు నువ్వు చేయి. ఓకే. అండ్ ఇంకో విషయం, మీ నాన్న మిమ్మల్ని చూస్తే ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అన్నారు కదా. సో ఫస్ట్ టైం మీరు ఎప్పుడు పర్ఫామ్ చేశారు? ఆ ఫస్ట్ పర్ఫార్మెన్స్ని మీ నాన్నగారు చూసారా? చూశారు. ఎక్కడ చేశారు పర్ఫార్మెన్స్ ఫస్ట్? అంటే జెమినియా లేదంటే ఎక్కడ? జబర్దస్త్ అండ్ జెమిని. ఓకే. చెప్పాను కదా, 2 బ్యాలెన్స్ చేసుకునేవాడిని. అందుకు ఇదా అదా అనుకున్నారు. సో మరి అప్పుడు మీ నాన్నగారి ఫీలింగ్ ఏంటి, ఏమన్నారు ఆయన? మా నాన్న గర్వంగా ఫీల్ అయ్యారండి. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటారు. ఓకే. నా ఫోటో అనేది ఇప్పటికీ ఇంట్లో ఉంటే ఎవరు చుట్టాలు వచ్చినా మా నాన్న ఫస్ట్ మీ గురించే నా గురించే చెప్తాడు. ఇంట్రొడ్యూస్ నా గురించే అవుతుంది ఓకే. మా అబ్బాయి. సో ఇంట్లో 4 ఉన్నా కూడా ఎవరో ఒక్కరినే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. అంటే అందరి మీద ప్రేమ ఉంటుంది. అందరూ అంటే ఎవరు మా నాన్న ఎవరిని ఒకరికే ప్రేమను పంచరు.
అందరినీ ప్రేమ పంచుతారు. ఆడపిల్లలు అనేది ఆడపిల్లలకి 18 ఇయర్స్ 19 ఇయర్స్ వరకు ప్రేమ పంచుతారు పేరెంట్స్. ఒక అయ్యి చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళు ప్రేమ ఇవ్వాలి. మగపిల్లడికి ఏంటంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రేమ అనేది ఇవ్వాలి. ఎందుకంటే శాశ్వతంగా ఉండేది ఈయన కొద్ది సంవత్సరం మన దగ్గర ఉండి ఇంకో సంవత్సరానికి ఆడపిల్ల ఇంకొక ఇంటికి వెళ్తుంది కాబట్టి. కానీ ఆ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మన పక్కన లేరు అన్నప్పుడు కూడా కొంచెం ఉంటుంది, బాధ ఉంటుంది తల్లిదండ్రులు. కాబట్టి ఉన్నన్ని రోజులు ఆడపిల్లకు కూడా బాగా చూసుకోవాలి. నా కూతురు ఉంది, నేను జడలు వేస్తా, నేను స్నానం చేపిస్తా, అల్లరి చేస్తా, తల్లినైతా, కోపగించినట్టు తండ్రినైతా. కరెక్ట్, సూపర్. నేను అన్ని రకాలుగా ఇచ్చేస్తా. కానీ మా బాబు మాత్రం నేను ప్రేమ అనేది కొంచెం అందిస్తా. ఎందుకంటే నా దగ్గరే ఉంటాడు కాబట్టి, నా దగ్గర వాడు ఉంటాడు కాబట్టి. పాప అనేది 18, 19, 20 కాబట్టి ఎక్కువ ప్రేమ చూపిస్తారా? సో ఉన్నన్ని రోజులు ఇంకా ఎక్కువ ప్రేమ కురిపించేస్తూ ఉంటారు అనమాట. న్యూ ఇయర్ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్గా ఒక్కసారి ఏంటంటే, మీరు రీల్స్, ఇన్స్టా ఇవన్నీ కూడా చేస్తా అన్నారు కదా, ఒక్కసారి ఆడియన్స్ కోసం ఏదైనా చేసి చూపిస్తారా? ఓకే అండి, తప్పకుండా చేస్తాను. నిర్మలమ్మ గారిది, విజయశాంతి గారిది చిన్నరాయుడు, దాంట్లో నాకు బాగా ఇష్టమైన డైలాగ్ అనమాట. ఎందుకంటే ఆ వీడియో నాకు వేలల్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇన్స్టాగ్రామ్లో. అది నేను చెప్తాను. ఏవా నువ్వే కానీ నాకు కోడలవైతే నీ ఎన్ను పూస ఎరగొట్టి నా నడుముకి వడ్డానం చేయించుకుంటా. నువ్వే కానీ నాకు అత్తవైతే నీ పళ్ళు ఓడగొట్టి నా ముక్కుకు బేసరు చేయించుకుంటా. మేకలు కాసేదానికి నీకెందుకే బేసరి, ముసలి దానికి నీకెందుకే వడ్డాను. సూపర్ అండి. నిజంగా సినిమాలో కూడా ఆ డైలాగ్ భలే చాలా బాగుంటుంది. మీరు కూడా అంతే ఫీల్తో చెప్పారు, సూపర్గా చెప్పారండి. ఏదో మీరు అడిగారు కాబట్టి. ఇంకోటి ఏమన్నా, అది పాతది కదా, సో కొత్తది ఇంకేమైనా చెప్తారా? కొత్తది అంటే నేను ఏదైనా క్రియేట్ చేసుకుని ఏదైనా అవునుగా నేను మీరు చేసిన వాటిల్లో ఇంకా బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏదైనా ఒకటి ఆడియన్స్ కోసం నేను చెప్తానండి. ఆడది అంటే అలుసు కాదు, ఆడదానికి ఎప్పుడు కూడా చులకనగా చూడద్దు. ఎందుకంటే ఆడది అనేది ఒక అమ్మ, ఆడది అంటే ఓ అక్క, ఆడది అంటే ఒక చెల్లి, ఆడది అంటే ఓ భార్య, ఆడది అంటే కూతురు. అంటే ఒక మగవాడికి తల్లి ప్రేమ 5లో కనిపిస్తుంది. తల్లి, అక్క, చెల్లి, భార్య, కూతురు. ఎంత అదృష్టం అండి. కాబట్టి స్త్రీని గౌరవించండి, అలాగే అవసరం వచ్చినప్పుడు కాపాడండి. ఎందుకంటే ఈ సృష్టికే మూల కారణం స్త్రీ. స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో, పూజించబడుతుందో అక్కడ ప్రశాంతత అనేది మనకి దొరుకుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సూపర్ అండి, కరెక్ట్గా చెప్పారు. నిజంగా చాలా మంచి విషయం చెప్పారు. ఇది అందరూ కూడా బాగా గుర్తుంచుకోవాలి. అందరూ కూడా అందరినీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, బయట సమాజానికి సేవ చేయడం చేయకపోవడం అనేది తర్వాత విషయం, కానీ మన చుట్టూరు ఉన్నటువంటి మనుషుల్ని కాస్త మనం ఆదరించాలి. మన అక్క చెల్లెలో, తోబుట్టువులో, ఇంకా మన వైఫ్నో, వాళ్ళు చేసే కొంచెం పనినైనా కూడా కాస్త పొగిడితే, లేదంటే పొగడకపోయినా కూడా కనీసం తిట్టకపోయినా కాస్త అయినా ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మిమ్మల్ని హాయిగా చూసుకుంటారు. దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చారు, హ్యాపీగా మాట్లాడారు. మీ జర్నీ గురించి చెప్పడంతో పాటు కొన్ని మంచి విషయాలు కూడా, కొన్ని ముఖ్యమైన అవసరమైన విషయాలు కూడా ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. నిజంగా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. నాకు కూడా కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ తీసుకున్నా. ఓకే, రాలేదు, తీసుకున్నా. సో మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి మా గురువు గారు నాకు బాగా సపోర్ట్ చేసి రావాలి అంటే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో వచ్చేసాను, ఇంటర్వ్యూ అనేది ఇచ్చాను. సో ఈ ఇంటర్వ్యూతోనైనా సరే నా లైఫ్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ బ్లెస్సింగ్స్ అండ్ ఈ ఛానల్ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నేను. ఓకే, సో చూసారు కదా దిలీప్ గారితో ఇంటర్వ్యూ. ఇంకా బోలెడు మంచి ప్రోగ్రామ్స్తో మళ్ళీ మీ ముందుంటాం ఆలివ్ మీడియాలో. అంతవరకు చూస్తూనే ఉండండి ఆలివ్ మీడియా. బాయ్ బాయ్.